హాయ్ క్రేజీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉంటారు? మోడీ మొత్తం చాలా బాగుంది, చూడండి ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడే ప్రెసెంట్ టాబ్లెట్ అయితే ఇచ్చారు పెయిన్స్ రావడానికి. పెద్దమ్మ హాయ్. నిన్న నైట్ నుంచి నైట్ అవుట్ చేశారు. అమ్మో ఏంటమ్మా నటించేస్తున్నా? బ్లోపర్ అయితే ఇది వీడియో. మా మమ్మీ యాక్టింగ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అవుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఎలా ఉంది మీ ఆవేదన చెప్పండి. టాబ్లెట్ ఇచ్చి 1 అవర్ పైన అవుతుంది. 2 అవర్స్ తర్వాతకి పెయిన్స్ స్టార్ట్ అవుతాయి అన్నారు. లైట్గా కొంచెం కొంచెం స్టార్ట్ అయ్యాయి. ఇంకో 1 అవర్ అయితే పూర్తిగా మొదలవుతుంది. ఇంకప్పుడు ఇంకా మా ఆయనే నేను సహకరించలేదు. చూద్దాం అంత బాగా యాక్టింగ్ చేసిద్దాం. నువ్వేంటమ్మా చెప్పు. ఆకలి వస్తుందా? ఆల్రెడీ చాలా మంది చేశారు నిన్న వీడియోలోని. షార్ట్ వీడియో పెట్టాం కదా. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మీ దీవెనతో అలాగే సేఫ్ గా డెలివరీ అవ్వాలని కోరుకుంటున్నాను. పెద్దమ్మ ఏమంటారు, బాబు పుడతారా పాప పుట్టిద్దా ఏదనుకుంటున్నావు? పాప. ఓకే, నువ్వు అన్నారమ్మా? కవరింగ్ సరే అవార్డు ఇస్తాను. ఇంకోటి ఏంటంటే జున్నుగాడప్పుడు 22nd నైట్ జాయిన్ అయ్యాం. 23rd పుట్టాడు. ఇప్పుడు కూడా అంతే 22nd నైట్ జాయిన్ అయ్యాం. ఈరోజు 23rd, ఈ రోజే పుడతారు. ఇద్దరిది సేమ్ డేట్ అనమాట. అంటే మంత్స్ కలవకపోయినా డేట్ మాత్రం కలిసింది కరెక్ట్ గా. మా రూమ్ నెంబర్ కూడా 203. దాంట్లో 0 తీస్తే 23. కవరింగ్ చెప్తుంది. మళ్ళీ కలుద్దాం. ఏమనుకోవద్దు, ఎయిటింగ్లు ఏవి ఉండవు. అలా రాగానే క్లిప్స్ యాడ్ చేసి పెట్టేస్తాను. ఓకే అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ 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 పెద్దమ్మా. బాయ్ 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 బాయ్. చూడండి వెరైటీ. పేషెంట్ నేనైతే వీళ్ళిద్దరూ పడుకొని పేషెంట్ లాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే నాకు పెయిన్స్ బాగా రావాలంటే వాకింగ్ చేయమన్నారు. సో అందుకే వాకింగ్ చేస్తున్నా. ఇంక ఈలోపు వీళ్ళిద్దరు రెస్ట్ తీసుకుంటున్నారు. ఓకే, పెయిన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. మార్నింగ్ నుంచి అదేంటి పెయిన్స్ వస్తున్నాయి కానీ లోపల ఉన్న వాళ్ళు బయటికి రానంటున్నారు. కంటిన్యూగా పెయిన్స్ వస్తున్నాయి. మా అమ్మని చూపించమంటుంది. చూడండి ఏం చేస్తుందో. తింటుంది పాపం. ఎందుకు ఫుడ్ వేస్ట్ చేయడం, మార్నింగ్ టిఫిన్ కూడా తినేస్తుంది. ఫుడ్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి. ఇలాంటి వాళ్ళు ఉండాలి సమాజంలో. ఇంకా చెప్పు నీ బాధ, నీది ఎవరన్నా అన్ని చెప్పు. మార్నింగ్ పెయిన్స్ రావడానికి ఇచ్చారు. కాకపోతే 12 అవర్స్ అయిపోతుంది. రావట్లేదు. అంటే మార్నింగ్ 6:45 ఆ టైంకి ఒక పిల్లు, ఫస్ట్ పిల్లు ఇచ్చారు పెయిన్స్ రావడానికి. ఆ తర్వాత మళ్ళీ అదేంటి 12కి అలాగే ఇచ్చారు. 11:30 ఆ టైంకి ఇంకో పిల్లు ఇచ్చారు. ఆ తర్వాత అదేంటి పెయిన్స్ వస్తాయి అనుకుంటే దానికి పెయిన్స్ రాలేదు. మళ్ళీ ఇందాక రీసెంట్గా 3కి అలాగే ఇచ్చారు పిల్స్. మళ్ళీ పెయిన్స్ రావట్లే. పెయిన్స్ వస్తున్నాయి కానీ అదేంటి బేబీ మూమెంట్ కూడా రావట్లే. మళ్ళీ ఇప్పుడు చెక్ చేస్తారుగా, మళ్ళీ కింద తీసుకెళ్తారు అన్నారు. కింద తీసుకెళ్ళి
పెరుగుతూ వచ్చేసి ఇంకా త్వరగా అయిపోయింది. సెకండ్ పిల్ ఏం కానీ వచ్చేసింది, అయిపోయింది డెలివరీ. ఈసారి ఇంట్లో లేట్ అవుతుంది, చూద్దాం ఎప్పుడు అవుతుందో. లోపల గడుస్తుందేమో మరి. లోపల వాళ్ళు బాగా ఇసుకెత్తున్నారు. ఏంటంటే బయటకు వస్తే మా అమ్మ పాలు ఒకటే ఇచ్చింది, ఇంకేముండదు, అది లోపల ఉంటే ఏదో ఒకటి తినచ్చు అని చెప్పేసి ఫిక్స్ అయ్యి లోపలే కూర్చుని పోయారు. టెస్ట్ ఇస్తారు. పెయిన్ మాత్రం ఏమంటారు, కంటిన్యూగా పెయిన్ వస్తుంది. 10 మినిట్స్కి ఒకసారి పెయిన్ వస్తుంది. కానీ ఇంకా అట్లా స్టేబుల్గా అలాగా ఉండి కాసేపు అటు ఇటు తిరగడం, వాకింగ్ చేయడం, చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేయడం అన్నీ చేస్తుంది. ఏం జరిగిద్దో మరి. 1 అవర్లో తీసుకెళ్తానని చెప్పి అన్నారు డాక్టర్ కిందకి. తర్వాత ఏం జరిగిద్దో చెప్తాను మీకు. బాయ్ బాయ్. అమ్మ నోరు తెరవద్దు, ఇచ్చి నిప్పులు రాగానే కింద కను. ఎయిట్ 42 పుట్టేశారు. మళ్ళీ మరి కదా ఇంత కడుపులో వెళ్ళిపోయేది.